నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలం కడుమూరు గ్రామం టీడీపీ గ్రామ నాయకులు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇంద్రాసు, గోవర్ధన్ రెడ్డి గ్రామ నాయకులు ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యకి బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మాండ్ర శివానందరెడ్డి కోరడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న అలగనూరు రిజర్వాయర్కు మరమ్మతుల కోసం 2-3 కోట్లు ఇచ్చితే దాంట్లో నీళ్లు నిల్వ ఉండేది. ఈ రోజు అవి డబ్బు ఇక అలగనూరు రిజర్వాయర్లో ఒక చుక్క లేదు. అదేవిధంగా మన ప్రాంతంలో చూపాడులో, మల్యాల్లో, నాగపూర్లో ఇస్కాల దగ్గర లింగాల దగ్గర సంగమేశ్వర దగ్గర లిఫ్ట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెట్టేటివి తెలుగుదేశం టైం కన్నా ముందు నుంచి కూడా ఉండేటివి, కొన్ని తెలుగుదేశం టైంలో వచ్చినవి. ఈ లిఫ్ట్ స్కీమ్స్ కూడా మరమ్మతులు కూడా డబ్బులు ఇక అవి కూడా టయానికి రైతుకు సాగునీరు లేదంటే ఇవ్వాల్సిన పొలానికి మొత్తం మీద కొద్ది పొలంగా ఇచ్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు అదనంగా పొలాలకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవ్వాల్సిన పొలాలు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం. మన చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు లేట్ అయితే ఉద్దేశంతో పట్టుసీమ 1 సంవత్సరంలో కంప్లీట్ చేశారు. దాని ద్వారా 100 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాకి ఇచ్చినాడు. కృష్ణా నీళ్లు మన పొద్దురెడ్డిపాడు హెడ్ నుంచి రాయలసీమ తరలించినారు. 56 టీఎంసీలు అయితే రాయలసీమ ప్రతి సంవత్సరం పట్టుసీమ వల్ల మనకు వచ్చిన కృష్ణా నీళ్ళు మనం మిగిలించుకునే నీళ్ళు మనమే తరలించుకున్నాం. పోలవరం ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి దాని మీద ఎంతో శ్రద్ధ చూపిస్తే 75% కంప్లీట్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో 5% కంప్లీట్ అయింది. 5 ఏళ్లకు 5%. అంటే ఎక్కడ వేసిన పోగలి అక్కడనే ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు టైంలో కేసీసీ రైతాంగానికి ఏముంది, హెచ్ఎన్ఎస్ఎస్ ఏముంది, ముఖ్యమైన స్కీమ్ 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. జాతీయ అంకితం చేయడం జరిగింది. కేసీసీ రైతాంగాన్ని ఆదుకోవడం ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిత్తూరు, కడప ఇంక్లూడెడ్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు కూడా నీళ్ళు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో జగన్ కు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఒకసారి గమనించండి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పాడారా, ఆయన ఎంతసేపు ఏదైనా ఉంటే దాన్ని కూల్చివేస్తే బాగుంటుంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తే దాన్ని కూల్చేయాలని ఆలోచించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద నుంచి అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తే పేదల యొక్క నెలసరి ఆదాయం పెరుగుతుందని ఆ విధానం ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి దానికి విరుద్ధంగానే